చేస్తుంది. What is the will of God కాబట్టి దేవుని చిత్తం ఏంటి? concerning healing? స్వస్థతను గురించి. That's what we want to establish, because as you're struggling with different kinds of sicknesses today, ఈ రోజు అనేక రకమైన రోగములతో మీరు బాధపడుతూ ఉండగా, I want to make sure I can, by the power and the anointing of the Holy Spirit, we can wipe off all doubt and fear from your heart. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము ద్వారా మీ హృదయంలో మీ మనసులో ఉన్న ప్రతి అనుమానాన్ని సందేహాన్ని తుడిచివేయాలని And you will ఆశిస్తున్నాను. know without a shadow of doubt what the will of God is. ఎటువంటి అనుమానపు ఛాయ లేకుండా దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలని. Because faith begins where the will of God is known. దేవుని చిత్తము ఎక్కడైతే నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అక్కడే నీ విశ్వాసం ఆరంభమవుతుంది. As long as you're double-minded or unstable and hoping it may happen or may not happen, you are in the realm of doubt. ఎంత కాలమైతే నువ్వు దిమనస్కుడై అస్థిరుడుగా ఉండి ఇది జరుగుతుందో లేదో అని అటువంటి తలంపులతో నువ్వు ఉన్నట్టయితే నువ్వు నిరీక్షణలోనే ఓడిపోతావు. So you cannot move in faith, and if you can move in faith, you can't receive anything from the Lord. నువ్వు విశ్వాసంలో ముందుకెళ్ళలేవు, విశ్వాసం లేకుండా దేవుని నుంచి నువ్వు ఏది పొందుకోలేవు. Many of us are praying and begging God to heal. మనలో అనేక మంది ప్రార్థిస్తూ దేవుణ్ణి అడుక్కుంటున్నామని దేవుని స్వస్థపరచమని. And we wonder, why is God not answering my prayer? ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని It's not ఆశిస్తున్నావు. that God is not answering, but you're not asking him on the basis of faith, you're asking him on the basis of either hope or doubt. దేవుడు జవాబు ఇవ్వట్లేదని కాదు, కానీ నువ్వు విశ్వాసం ఆధారం చేసుకొని అడగట్లేదు, కానీ నువ్వు నిరీక్షణ కానీ సందేహాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవుని అడుగుతున్నావు. The first thing we got to settle in our heart is, what is the will of God concerning my health? మన హృదయంలో మొదట స్థిరపరచాల్సిన విషయం ఏంటంటే, నా ఆరోగ్య విషయంలో దేవుని చిత్తం ఏంటి? See, because sometimes when the diagnosis is given and the doctor gives you a report, it can really shake you up and cause you to lose all faith and cause you to become very doubtful whether you will be healed or not because of the seriousness of the condition. కొన్నిసార్లు వైద్యులు మిమ్మల్ని పరీక్షించి పలానా రోగం ఉందని చెప్పి వారు నిర్ధారించినప్పుడు మీ విశ్వాసం అంతా కోల్పోయి ఈ పలానా ఇటువంటి భయంకరమైన రోగం నుంచి నేను స్వస్థత పడతానో లేదో అని చెప్పి అటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. So no matter how much you pray and how much you fast, because it's the operation is on the basis of doubt, you never receive an answer. ఎంత ప్రార్థించి ఎంత ఉపవాసం చేసినా నువ్వు అనుమానం సందేహంతోనే ప్రార్థిస్తున్నావు కాబట్టి జవాబు ఎన్నడూ పొందుకోలేవు. So before you start praying, ప్రార్థించడం ఆరంభించక ముందు get to know the will of God, get to know the heart of God. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, దేవుని హృదయాన్ని ఏంటో తెలుసుకో. See, the Bible says faith cometh by hearing the word. విశ్వాసం దేవుని వాక్యం వినుట వలన కలుగుతుందండి. Why does it come that way? ఎందుకు అలా వస్తుంది? Because when I hear the word is clarifying to me what is the will of God, what is the intent of God, what is his desire toward me. And when I know that without a shadow of doubt, faith originates. Faith is birthed. ఎందుకంటే వాక్యము విన్నప్పుడు స్నేహితులారా, ఆ వాక్యము దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క హృదయం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల, నా ఆరోగ్యం పట్ల ఆయన ఉద్దేశం ఏంటో నాకు స్పష్టత కలగజేస్తుంది. అది విన్నప్పుడు నా విశ్వాసం అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. Hallelujah. Hallelujah. You see, there are so many examples in the Bible. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయండి. We understand to understand the heart of Jesus. యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి. Remember something. ఒకటి గుర్తుంచుకోవాలి. Jesus Christ is perfect theology. యేసుక్రీస్తు వారు మరి పరిపూర్ణమైన మాదిరై ఉన్నాడు. To know God, it has to be always through Christ. దేవుణ్ణి ఎరగడానికి అది ఎల్లప్పుడూ క్రీస్తు ద్వారానే మనం దేవుణ్ణి ఎరగగలం. So when we are interpreting scripture from the Old Testament, it has to be interpreted in the light of what Jesus said, because he is the express image of God. కాబట్టి పాత నిబంధన నుంచి ఆ లేఖనాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు స్నేహితులారా, మరి యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క తత్వమై ఉన్నాడు, ఆయన యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనము వాక్యాన్ని మనం తర్జుమా చేయాలి. The Bible tells us that he is the same yesterday, today and forever. బైబిల్ సెలవుస్తుంది ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. Now let's examine this. ఇది చూసుకుందామండి. Many people came to Jesus for healing. స్వస్థత కొరకు అనేకులు యేసు యొద్దకు వచ్చారు. Others in the Gospels we can read that. సువార్తల్లో మనం చదవగలము. And we don't find a single instance where Jesus said, I'm sorry, I can't heal you. ఒక్క దగ్గర కూడా యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరచలేను, నన్ను క్షమించు అని చెప్పి ఎక్కడ చెప్పలేదండి. We don't read anywhere in the Bible where he says, go away today because the anointing is not there. When I'm anointed, fully anointed, you come back. బైబిల్లో ఎక్కడ కూడా నాకు ఇప్పుడు అభిషేకం లేదు, నేను పూర్తి అభిషేకం పొందుకున్న తర్వాత తిరిగిరా అని చెప్పి దేవుడు ఎవరిని పంపలేదండి. No, as we read the scripture, it becomes more and more clear that anybody that came to Jesus with a genuine desire and hunger were blessed, they were healed, they were delivered. లేఖనాలు చదువుతుండగా మనం ఇది అర్థం చేసుకోగలం ఏంటంటే, ఎందరైతే ఆశతో ఆకలితో వచ్చారో వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. Not even one case ఒక్క విషయము కూడా where he could not help them. వారికి సహాయం చేయలేని స్థితిలో లేడు. Only place where he could not do miracles అద్భుతాలు చేయలేని ఒకే ఒక ప్రదేశం is where the people doubted him. ఎక్కడైతే వారు దేవుని అనుమానించారు. Because of doubt, they could not experience the miraculous. ఆ సందేహము అనుమానమును బట్టి అద్భుతాలను It is అనుభవించలేకపోయారు. not the lack of power. శక్తిహీనంగా It's the ఉండడం lack కాదండి, of faith. విశ్వాసం So లేకపోవడం. we need to build our faith in the word concerning divine healing. కాబట్టి దైవిక స్వస్థతను గురించి దేవుని వాక్యంలో మన విశ్వాసాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి. I need to know, and I have to be sure in my heart, whatever the sickness is, I know it is God
God's will for me to be healed and to be delivered and to live in divine health. నా హృదయంలో స్థిరపరచబడాలండి. అది ఏ రోగమైనను ఎటువంటి అనారోగ్యమైనను ఇది దేవుని చిత్తమైనది. నేను దైవిక ఆరోగ్యంతో జీవించడం అనేది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమైనదని తెలుసుకోవాలి. Every sickness can be healed in the name of Jesus. యేసు నామములో ప్రతి రోగము స్వస్థత పొందగలదు. Say amen. Amen. Hallelujah. Hallelujah. So listen, let me take you to a scripture here. మిమ్మల్ని ఒక లేఖనం Let's go to Matthew chapter 8, please. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. And reading from verse 1. మొదటి వచనం. When he was come down from the mountain, great multitudes followed him, and behold, there came a leper and worshipped him, saying, Lord, if thou wilt, thou canst make me clean. And Jesus put forth his hand and touched him, saying, I will, be thou clean. And immediately his leprosy was cleansed. ఆయన ఆ కొండ మీద నుంచి, మొదటి వచనం, ఆయన ఆ కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. He came with doubt in his heart. తన హృదయంలో ఒక సందేహంతో వచ్చాడు. The doubt was not in the ability of Jesus, ఆ సందేహము యేసుక్రీస్తు యొక్క సామర్థ్యంలో కాదు, the will of Jesus. యేసుక్రీస్తు యొక్క చిత్తము. You have the power to heal, but I'm not sure whether you want to heal me. స్వస్థపరిచే శక్తి నీకుంది, కానీ నన్ను స్వస్థపరచడం నీకు ఇష్టమో లేదో నాకు తెలియదు. I think most Christians all over the world are in a similar situation. అనేక మంది క్రైస్తవులు ఈ లోకమంతటా ఇదే స్థితిలో ఉన్నారని నేను Nobody అనుకుంటున్నాను. denies the power of God in the name of Jesus, యేసు నామములో ఉన్న దేవుని శక్తిని ఎవరు నిరాకరించరు. but they are in doubt whether God will heal them because they feel disqualified or they feel unworthy. And so the enemy convinces them to the point where they think, well, God heals, but I'm not sure whether he will heal me. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడో లేదో, ఎందుకంటే నాకు యోగ్యత ఉందా, నేను అర్హున్నా అని చెప్పి అటువంటి అనుమానాలు కలగజేస్తుంటాడు. అవును, దేవుడు స్వస్థపరిచేవాడు, కానీ నన్ను స్వస్థపరుస్తాడో లేదో. That is the way this leper came. ఆ రీతిగా ఈ కుష్ఠరోగి వచ్చాడండి. Lord, you are the one that can make me whole. ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరచగలవు. If thou wilt, that means if it is your will, you can heal me. ప్రభా, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను బాగు చేయగలవు నువ్వు. And Jesus stretched his hand, యేసుక్రీస్తు తన చేయి చాపి ఆయన ముట్టి, he says, I will. నాకు ఇష్టమే అన్నాడు. What is God's will here? దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ, Be thou clean. నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. Hallelujah. Hallelujah. Let me remind you, people of God, దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. if you are born again, మీరు తిరిగి జన్మిస్తే you have a covenant relationship with God. దేవునితో ఒక నిబంధన సంబంధం కలిగి And ఉన్నావు. healing is a part of that covenant. ఆ నిబంధనలో So స్వస్థత please భాగం. do not accept the sickness. దయచేసి అనారోగ్యాన్ని అంగీకరించకండి. I'm not saying deny the sickness in your body. నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని నిరాకరించడం No, చెప్పట్లేదు. I'm not saying you have to tell lies that I'm not sick when you're sick. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను రోగిని కాదని చెప్పి అబద్ధాలు చెప్పని చెప్పట్లేదు. But deny the right for the sickness to dominate your life and take control over your life. కానీ అనారోగ్యం నిన్ను ఆధీనంలో తీసుకొని నీపై ఆ ఏలి పరిపాలించే హక్కును మీరు నిరాకరించండి. Know that it is God's will for you to be healed. నువ్వు స్వస్థత పొందడం దేవుని చిత్తం అని తెలుసుకో. He is no respecter of persons. ఆయన ప్రజల పట్ల If పక్షపాతి he's done it చూపువాడు కాదండి. before, he will do it again. ముందు చేస్తే మరొకసారి If he has చేస్తాడు. done it for one of the brethren, he will do it for you as well. ఒక సహోదరుడు కొరకు చేస్తే నీ కొరకు కూడా చేస్తాడండి. Look at Acts chapter 10 అపోస్తల కార్యం 10వ అధ్యాయం and verse 34. 34వ వచనం చూసుకుందామండి. Then Peter opened his mouth and said, of a truth I perceive that God is no respecter of persons. 34వ వచనం, పేతురు, ఆయన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి మరి దేవుడు పక్షపాతము చూపువాడు కాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. Hallelujah. Hallelujah. So God doesn't have favorites. దేవునికి పలానా వారి He is ఇష్టమైన no వారు కాదు, respecter of persons. పక్షపాతి చూపువాడు కాదండి. What he needs is my faith. ఆయనకు కావాల్సింది నా విశ్వాసం. Because he says, but in every nation he that feareth him and worketh righteousness is accepted with him. తన యందు భయభక్తులు కలవారు మరి ఏ దేశంలో ఉన్నప్పటికీ దేవుడు ఆయనను అంగీకరించువాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. You know, as I said, faith begins where the will of God is known. దేవుని చిత్తమును నువ్వు ఎక్కడైతే ఎరుగుతావో అక్కడే విశ్వాసం ఆరంభమవుతుందని చెప్తున్నాను. Many people are struggling today ఈ రోజు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు because they're not sure that it is the will of God for them to be healed. స్వస్థత పొందడం దేవుని చిత్తము కాదో అవును అని చెప్పి వారు అనుమానంలో ఉన్నారండి. Now say this with me. నాతో ఈ మాట చెప్పండి. It is God's will to heal me. Say it again. It is God's will for me to live in divine health. It is God's will that I do not live in sickness. Say hallelujah. So if you're sick right now in your body కాబట్టి నీ శరీరంలో నువ్వు అనారోగ్యంతో and you're struggling or you're suffering, నువ్వు ఇబ్బందులు పడుతున్నావు, బాధపడుతున్నావు, I want to make sure you understand now
ఇప్పుడు మీరు అర్థం that చేసుకోవాలండి, it is God's will for you to be healed. నువ్వు స్వస్థత పొందడం దేవుని చిత్తమై ఉన్నది. Hallelujah. Hallelujah. No matter what others are saying ఇతరులు ఏం and చెప్తున్నారు, how bad the condition or situation is, పరిస్థితులు ఎంత ఘోరంగా it ఉన్నను, doesn't matter what others are saying, ఇతరులు ఏమి చెప్తున్నారు, what religion is saying. మతం ఏమి చెప్తున్నాను, All that matters is what God's word is saying. దేవుని వాక్యం ఏమి చెప్తుందో అది ముఖ్యం సంగమా. Hallelujah. Hallelujah. I said hallelujah. Hallelujah. So he says we need to hear him and follow his word. ఆయనను విని ఆయన వాక్యం అనుసరించి నడుచుకోవాలి. But to know the will of God and walk according to that will. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానుసారంగా నడుచుకోవడానికి. Look at what he says in 3 John 2. 3వ యోహాను 2వ వచనంలో దేవుని వాక్యం Beloved, ఏమంటుంది, I wish that thou mayest, above all, I wish that thou mayest prosper and be in health even as your soul prospereth. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నాను. In all things he wants us to be blessed. అన్ని విషయములలో మనం వర్ధిల్లాలని దేవుడు He wants us ఆశిస్తున్నాడు, to be healed. స్వస్థత పొందాలని So ఆశిస్తున్నాడు. I want you to know you're not fighting against God, you should be fighting it against the devil and that sickness. కాబట్టి మీరు తెలుసుకోవాలి, మీరు దేవునికి విరుద్ధంగా పోరాడట్లేదు, కానీ ఆ అనారోగ్యానికి విరుద్ధంగా మీరు God పోరాడుతున్నారు. is not against you, God is for you. దేవుడు మీకు విరోధి కాడు, ఆయన మీ And he పక్షమున paid ఉన్నాడు. a price for you to be healed. నువ్వు స్వస్థత పొందడానికి నీకు వెలను చెల్లించాడు ఆయన. Say amen. ఆమేన్. Look, what does it say again to make you understand the will of God? దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి That's the foundation for our healing. మన స్వస్థత కొరకు అదే పునాది ఉన్నది. In Acts chapter 10 verse 38, అపోస్తల కార్యం 10వ అధ్యాయం the Bible 38వ says వచనం. how God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనునది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. Healing how many? ఎంతమందిని స్వస్థపరచుచు? All. అందరినీ. Based on this scripture, I can declare in faith and with boldness that God wants you to be healed and live in divine health. ఈ లేఖనమును ఆధారం చేసుకొని విశ్వాసముతో ధైర్యముతో ఈ మాట ప్రకటించగలనండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి దైవికమైన ఆరోగ్యంతో జీవించాలని ఆశిస్తున్నాడు. You may go through a little bit of a struggle. మరి కొద్ది శ్రమను ఇబ్బందిని You may be in ఎదుర్కోవచ్చు, pain. బాధలో You ఉండొచ్చు, may be hurting. నొప్పితో You may be ఉండొచ్చు, lying on the bed with fever. పడుకలో జ్వరంతో No matter పడుకొని what, ఉండవచ్చు. don't give up. విడిచిపెట్టకండి. Don't let them tell you it is not God's will for you to be healed. నువ్వు స్వస్థత పొందడం దేవుని చిత్తము కాదని చెప్పి అవి చెప్పనివ్వకండి. Know what God's word says. Okay, right now I'm going through this, but I know the end result. I am the healed of the Lord. God has declared I'm healed, therefore I am healed. అవును, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నాను, కానీ దేవుడు ప్రకటించి ఉన్నాడు నేను స్వస్థత పొంది ఉన్నాను కాబట్టి నేను స్వస్థత పొంది ఉన్నాను అని చెప్పి Now, ప్రకటించండి. all of us know that when you are sick మనందరికీ తెలుసండి, అనారోగ్యంతో and ఉన్నప్పుడు you go to the doctor, వైద్యుని దగ్గర వెళ్ళినప్పుడు he diagnoses it, and according to the diagnosis, he prescribes medication. మరి ఈ పలానా విషయం ఉందని చెప్తాడు, దాని ప్రకారం కొన్ని మందులు రాస్తాడండి. And so as we start taking the medication, ఆ మందులు తీసుకుంటూ ఉండగా you don't seem to have any healing or reduction of symptoms immediately. వెంటనే ఒక సూచనలన్నీ కూడా తగ్గిపోవడం చూడము. It takes time కొద్ది సమయం పడుతుంది. because the medicine now begins to work in your body. ఎందుకంటే నువ్వు తీసుకుంటున్న యొక్క ఔషధాలు నీ శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. So don't get disheartened when you say I'm the healed of the Lord, God wants me to be healed, and you don't feel anything. నేను యెహోవా వలన స్వస్థత పొందాను, దేవుడు నన్ను స్వస్థపరచగోరుచున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఏం జరగనప్పుడు నిరాశ చెందకండి. Because your faith is not on the symptoms, your faith is not on feelings, your faith is in the word of God. And if God said it, yes, I may be lying on the bed right now, but I'm getting up. Yes, I may still be going through pain, but I know I am the healed of the Lord. That knowing should be established based on God's word. ఎందుకంటే స్థితులని విశ్వాసం అనేది నీ కంటి కనబడే సూచనలపై, నీ భావనపై లేదు, కానీ దేవుని వాక్యంపై ఉన్నది. అవును, నేను పడుకుని ఉండవచ్చు, జ్వరం ఉండొచ్చు, బాధ కలుగుతూ ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నేను స్వస్థత పొంది